guys, welcome back to our channel IT Pilla tutorial. So practical Viva exams with dates అనేటివి వచ్చాయి కదా. సో మార్చ్ 5th నుంచి అయితే ప్రాక్టికల్స్ అనేటివి ఉన్నాయి, ఎక్స్టర్నల్ ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్స్ అనేటివి ఎలా ఉంటాయంటే కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి ఫ్యాకల్టీ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. అవి అయితే నేర్చుకున్న తర్వాత మనకి దాంట్లో నుంచి ఒక 2 ప్రోగ్రామ్స్ అనేటివి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అవైతే మనం ఎగ్జామ్లో రాస్తామన్నమాట ఆన్సర్ షీట్ పైన. సో అక్కడికి వరకు అయితే ప్రోగ్రామ్స్ అనేటివి రాస్తాం. నెక్స్ట్ ఏంటి అని అంటే ఎక్స్టర్నల్ మనం క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఆ క్వశ్చన్స్ అనేటివి ఎలా ఉంటాయంటే మనం రాసే ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా అడుగుతారు, లేదంటే సబ్జెక్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా అడుగుతారు. సో ఇక్కడ నేనైతే కొన్ని వైవా క్వశ్చన్స్ అనేటివి అయితే ప్రొవైడ్ చేశాను. సో దీంట్లో ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ అనేటివి మనకి ఇంటర్వ్యూలో కూడా యూజ్ అవుతాయి అండ్ నార్మల్గా వైవా క్వశ్చన్స్లో కూడా మనం యూజ్ చేస్తారనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఎలాంటి కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అనేటివి వైవాలు అడుగుతారు అనేది అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి కదా. సో డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అనేటివి అయితే ముందు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. మెయిన్గా మనకి డెఫినేషన్స్ అనేటివి అయితే అడుగుతారు. అందరికీ ఒకేలా అయితే ఏం అడగరు. సో ఈ కాన్సెప్ట్స్ అనేది మీరు నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ దాంట్లో ఏ టైప్స్ అనేటివి ఉంటాయి అనేది అయితే మీరు నేర్చుకోండి. అండ్ డేటా స్ట్రక్చర్ గోల్స్ అనేటివి ఏంటి, వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, డేటా స్ట్రక్చర్ రిలేటెడ్వి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ టైప్స్ ఏంటి, దాని గోల్స్ ఏంటి, అది దేనికి యూజ్ అవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే మిమ్మల్ని అడుగుతారనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ మీన్. సో మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చదవండి, మళ్ళీ ఆన్సర్ కూడా చదవండి. ఫస్ట్ కాన్సెప్ట్స్ అయితే అర్థం చేసుకోండి. క్వశ్చన్ అనేది ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగేలా అయితే మీరు కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ మీకు మీ ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతాయి. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ స్టాగ్ అండ్ అన్ అరే. సో ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. అరే గురించి అయితే చాలా వైవా క్వశ్చన్స్లో అయితే అడుగుతారు. సో స్టాగ్ అండ్ అరే డిఫరెన్స్ ఏంటి, అండ్ అరే అంటే ఏంటి, స్టాగ్ అంటే ఏంటి అనేది అయితే మీరు నేర్చుకోండి. అరేలో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ రికర్సివ్ మీనింగ్ అనమాట. రికర్సివ్ డెఫినేషన్ మీనింగ్ ఏంటి అనేది నేర్చుకోండి అండ్ వాటి టైప్స్ కూడా నేర్చుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ సీక్వెన్షియల్ సెర్చ్ అనమాట. సీక్వెన్షియల్ సెర్చ్ అంటే ఏంటి. సో మీరు పర్టికులర్గా ఏదైనా వర్డ్ విన్నప్పుడు దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, యూజెస్ ఏంటి, ఇవన్నీ అయితే తెలుసుకోండి. నార్మల్గా తెలుసుకొని కాన్సెప్ట్స్ అయితే అర్థం చేసుకోండి. సో అవన్నీ మీ వైవా క్వశ్చన్స్లో అయితే మీకు యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ వెన్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్. సో ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ప్రోగ్రాంలో అది ఎలాంటి యాక్షన్స్ అనేది చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ అయితే చాలా అడుగుతారనమాట వైవా క్వశ్చన్స్లో. నెక్స్ట్ వాట్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ వెన్ ఏ ఫంక్షన్ రిటర్న్స్. అదే ఫంక్షన్ రిటర్న్ అయినప్పుడు ఎలాంటి యాక్షన్స్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మీకు అయితే 3 పాయింట్స్ అనేటివి ఉన్నాయి. 3 యాక్షన్స్ అది పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి కాల్ చేసినప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ మీరు లింక్డ్ లిస్ట్ డెఫినేషన్ నేర్చుకున్నప్పుడే దీంట్లో లింక్డ్ లిస్ట్లో టైప్స్ ఏంటివి అని అయితే తెలుసుకోండి. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అయితే కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్వాంటేజెస్ అని ఉంది కదా, అదైతే డిసడ్వాంటేజెస్ అనమాట. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఓవర్ అరే. సో మళ్ళీ దాంట్లో ఏంటి స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అనమాట. మీరైతే అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ రెండు కూడా నేర్చుకోండి. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ అనేటివి అయితే మీరు సర్చ్ చేసి అయితే నేర్చుకోండి. నెక్స్ట్ క్యాన్ వి అప్లై బైనరీ సెర్చ్ ఆల్గారిథమ్ టు ఎ సార్టెడ్ లింక్డ్ లిస్ట్ వై. సో మనం బైనరీ సెర్చ్ ఆల్గారిథమ్ అనేది సార్టెడ్ లింక్డ్ లిస్ట్కి అప్లై చేయొచ్చా లేదా, ఇన్ కేస్ చేయొచ్చు అయితే ఎందుకు, చేయకూడదు అయితే ఎందుకు అనేది అయితే మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వాట్ డూ యూ మీన్ బై ఫ్రీ పోల్. సో ఫ్రీ పోల్ అంటే ఏంటి అండ్ వాట్ డూ యూ మీన్ బై గార్బేజ్ కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ మీన్ బై ఓవర్ఫ్లో అండ్ అండర్ ఫ్లో. సో ఈ కాన్సెప్ట్ కూడా అడుగుతారు, ఇదైతే నేర్చుకోండి. అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అరే ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో ఈ కాన్సెప్ట్లో మీకు 2 పాయింట్స్ అయితే ఉన్నాయి, ఈ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి. అండ్ వాట్ ఈజ్ ఎ క్యూ, వాట్ ఈజ్ ది ప్రియారిటీ క్యూ. సో క్యూ కాన్సెప్ట్స్ కూడా చాలా అడుగుతారు, అదైతే నేర్చుకోండి. అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సీక్వెన్షియల్ స్టోరేజ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ అ స్టాగ్ ఆర్ క్యూ బై అ లింక్డ్ లిస్ట్. సో డిసడ్వాంటేజెస్ ఏంటి, స్టాగ్ని లేదా క్యూని లింక్డ్ లిస్ట్ ద్వారా డిస్ప్లే రిప్రజెంట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ వాట్ ఈస్ డాగ్లింగ్ పాయింటర్ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్. సో డాగ్లింగ్ పాయింటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ లీనియర్ లిస్ట్. సో లీనియర్ లిస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, రెండు కూడా నేర్చుకోండి. సర్క్యులర్ లిస్ట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్క్యులర్ లిస్ట్, అడ్వాంటేజెస్ కూడా నేర్చుకోండి. సర్క్యులర్ లిస్ట్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ మళ్ళీ డిసడ్వాంటేజెస్. మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎలాంటి టాపిక్స్ అనేటివి వైవాలో అడుగుతారు అనేది అయితే మీరు తెలుసుకోండి మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఆ తర్వాత ఇస్ ఇట్ నెసెసరీ టు సార్ట్ అ ఫైల్ బిఫోర్ సర్చింగ్ అ పర్టికులర్ ఐటమ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ హ్యాంపర్ ఎఫిషియన్సీ ఇన్ సార్టింగ్ అ ఫైల్. ఆ తర్వాత క్యాలిక్యులేట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ సీక్వెన్షియల్ సెర్చ్.
మళ్ళీ ఈజ్ ఎనీ ఇంప్లికెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్ టు అ ఫంక్షన్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. పారంథసైజ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ పోస్ట్ ఫిక్స్ ఆర్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ వై. సో పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఇది కూడా నేర్చుకోండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 30 క్వశ్చన్. లిస్ట్ అవుట్ ది ఏరియాస్ ఇన్ విచ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ అప్లైడ్ ఎక్స్టెన్సివ్లీ. ఇక్కడ మనమైతే ఏరియాస్ లిస్ట్ అవుట్ చేయాలన్నమాట, ఏవైతే డేటా స్ట్రక్చర్స్లో అప్లై అవుతాయో. వాట్ ఆర్ ద మేజర్ డేటా స్ట్రక్చర్స్ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ ఏరియాస్. సో నెట్వర్క్ డేటా మోడల్ ఇంకా హెరారికల్ డేటా మోడల్లో ఎలాంటి డేటా స్ట్రక్చర్స్ మేజర్గా యూజ్ అవుతాయి అనేది అయితే మీరు లిస్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సి లాంగ్వేజ్ టు ఇంప్లిమెంట్ ది heterogeneous linked list, what pointer type will you use? Minimum number of queues needed to implement the priority queue. ఆ తర్వాత వాట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్స్ యూజ్ టు పర్ఫార్మ్ రికర్షన్. మీరు రికర్షన్ డెఫినేషన్ అనేది కూడా నేర్చుకోండి. ఆ తర్వాత వాట్ ఆర్ ద నొటేషన్స్ యూజ్డ్ ఇన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఫార్మ్స్. సో ప్రిఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని అయితే నేర్చుకోండి. నెక్స్ట్ కన్వర్టింగ్ ది ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఇక్కడ కన్వర్ట్ ది ఎక్స్ప్రెషన్ టు ఈక్వలేట్ ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఎక్స్ప్రెషన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్స్ కూడా తెలుసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సార్టింగ్ ఈజ్ పాసిబుల్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్. సో ఇక్కడ మీకు కొన్ని ఫాలోయింగ్ మెథడ్స్ ఇచ్చారు కదా, దాంట్లో సార్టింగ్ దేని వల్ల పాసిబుల్ అవుతుంది అనేది అయితే మీరు డిఫైన్ చేయాలి, అండ్ ఎందుకు పాసిబుల్ అవుతుంది అనేది కూడా మీరు డిఫైన్ చేయండి. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ఫ్యూ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ట్రీ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ మీరు కొన్ని అప్లికేషన్స్ అయితే లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. ఆ తర్వాత లిస్ట్ అవుట్ ఫ్యూ ఆఫ్ ది అప్లికేషన్స్ దట్ మేక్ యూజ్ ఆఫ్ మల్టీ లింక్డ్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ సూటబుల్ ఎఫిషియంట్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, అరే లింక్డ్ లిస్ట్ స్టాక్ క్యూ అని చెప్పి, దాంట్లో ఏది కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనేది అయితే మీరు చూస్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఆల్గారిథమ్ యూజ్డ్ ఇన్ ది సాల్వింగ్ ది 8 క్యూస్ ప్రాబ్లమ్. సో ఎలాంటి ఆల్గారిథమ్ అనేది అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ అన్ ఏబిఎల్ ట్రీ అట్ వాట్ కండిషన్ ది బ్యాలెన్సింగ్ ఈజ్ టు బి డన్. ఇక్కడ మీరైతే కండిషన్ అనేది అయితే డిఫైన్ చేయాలి. ఆ తర్వాత ఇన్ ఆర్డిబిఎంఎస్ వాట్ ఈస్ ద ఎఫిషియంట్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ ఇన్ ది ఇంటర్నల్ స్టోరేజ్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఆర్డిబిఎంఎస్ అనే ఫుల్ ఫామ్ ఉంది కదా, సో షార్ట్ కట్ ఉంది కదా, దాని ఫుల్ ఫామ్స్ అయితే నేర్చుకోండి. ఇలా ఇంకా ఏమైనా ఫుల్ ఫామ్స్ ఉంటే కూడా అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీ స్ట్రక్చర్స్ విచ్ ఈజ్ ఎఫిషియన్స్ కన్సిడరింగ్ స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీస్. సో ఇక్కడ మనకి ఒక 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా, దాంట్లో ఏ ట్రీ స్ట్రక్చర్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది కన్సిడరింగ్ స్పేస్ ఇంకా టైం. సో అదైతే మీరు డిఫైన్ చేయాలి. వాట్ ఈస్ ద స్పానింగ్ ట్రీ. ఆ తర్వాత డస్ ద మినిమం స్పానింగ్ ట్రీ ఆఫ్ అ గ్రాఫ్ గివ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ స్పెసిఫైడ్ నోడ్స్. నెక్స్ట్ వెదర్ లింక్డ్ లిస్ట్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఆర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. 40+ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ సి కాన్సెప్ట్స్ అనేటివి కూడా నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను పీడిఎఫ్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్ కేస్ ఎవరైనా కమెంట్ చేస్తే. సో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.